ఈ రోజు మ్యాచ్కి సంబంధించి అంటే నిన్నటి వరకు మనం ప్రతి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. మీకు ఈ రోజు మ్యాచ్కి సంబంధించి కేకేఆర్ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది ఈడెన్ గార్డెన్స్లో. కాబట్టి ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా పిచ్ కండిషన్ ఎలా ఉంటుంది, ప్లేయర్స్ బలాబలాలు అంటే రెండు జట్లకు సంబంధించి బలాబలాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముందు ఈరోజు మ్యాచ్ జరిగేటువంటి పిచ్ గురించి, కేకేఆర్ పిచ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత రెండు జట్లకి సంబంధించి అంటే ఎవరి మీద అంటే ఎవరి ఆధిపత్యం ఉంది అనే దానికి సంబంధించి, అదేవిధంగా హై స్కోరింగ్ ఏది అరే ఇవన్నీ కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈ రోజు మ్యాచ్కి సంబంధించి కనుక మనం చూసుకుంటే పీబీకేఎస్ పంజాబ్ కింగ్స్ అదేవిధంగా కేకేఆర్ జట్ల మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి ముందు అంటే ఈ రెండు జట్లకు సంబంధించి కంపారిజన్ అంటే ఎవరు అంటే వీళ్ళిద్దరూ ఇప్పటివరకు ఎన్ని మ్యాచ్లో తలపడ్డారు, ఎన్ని మ్యాచ్ల్లో ఎవరెవరు గెలిచారు అనేది ఒకసారి చూస్తే ఇప్పటివరకు కూడా 35 మ్యాచ్ల్లో వీళ్ళిద్దరు కూడా హెడ్ టు హెడ్ తలపట్టడం జరిగింది. అయితే అందులో 21 మ్యాచ్ల్లో కేకేఆర్ గెలిచింది, 13 మ్యాచ్ల్లో పంజాబ్ గెలిచింది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అని అంటే 261 పరుగులు ఒకసారి కేకేఆర్ చేసి దాన్ని పంజాబ్ 262 పరుగులు చేసి చేసింది. ఆ రోజు జానీ బెయిర్స్టో కానీ వీళ్ళందరూ ఉండి చాలా వరకు కూడా అప్పట్లో అంటే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కాదు 2024 టైంలో అనుకుంటా అప్పుడు పంజాబ్ ఈ స్కోర్ అయితే చేజ్ చేయడం జరిగింది. ఇక ఈరోజు మ్యాచ్ జరిగేటువంటి ఈడెన్ గార్డెన్స్కి సంబంధించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఈడెన్ గార్డెన్స్లో పిచ్ కండిషన్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అయితే ఈడెన్ గార్డెన్స్లో ఈరోజు మ్యాచ్ జరిగేటువంటి పిచ్ కంపల్సరీ బ్యాటింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్. నిన్న మనం ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్లో పరుగుల వరద అయితే చూడటం జరిగింది. 250 పరుగులు ఆర్సీబీ ఈజీగా చేయడం జరిగింది. ముఖ్యంగా డెత్ ఓవర్స్లో వాళ్ళు చేసినటువంటి పరుగులు కానీ పిచ్ కండిషన్ కానీ ఇదంతా కూడా బ్యాటింగ్ అనుకూలంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈరోజు మ్యాచ్ జరిగేటువంటి పిచ్ కూడా దాదాపుగా అటువంటి కండిషన్ అంటే కంప్లీట్గా బ్యాటింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్గానే మనం చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా 220 నుంచి 240 వరకు కూడా స్కోర్ నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే నిన్న కొంత వర్షం పడింది, అంటే మనం చినుకులు పడ్డాయి. అయితే ఈ రోజుకి సంబంధించి కొంత అంటే పిచ్ పొడిగానే ఉంది వాతావరణం. కాబట్టి అయితే ఫస్ట్ ఓవర్స్లో మాత్రం కొంత ఫాస్ట్ బౌలర్లకు ఒక 7-8 ఓవర్లు అయితే ఫాస్ట్ బౌలర్లకి పిచ్ అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ముఖ్యంగా టాస్ ఎవరు గెలుస్తారో వాళ్లే మ్యాచ్ గెలిచేటువంటి అవకాశం కూడా మ్యాక్సిమం ఈరోజు కనపడుతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు జట్లకు సంబంధించి ఒకసారి కనుక మనం బలాబలాలు అంటే ప్లేయర్స్కి సంబంధించినటువంటి కంపారిజన్ కనుక ఒకసారి మనం చూస్తే అంటే రెండు జట్లలో కీలక ఆటగాళ్ళు ఎవరు ఏంటి అనేది కనుక ఒకసారి చూస్తే ముందు కేకేఆర్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అజింక్య రహానే కెప్టెన్సీలో కేకేఆర్ ఈరోజు మ్యాచ్ ఆడబోతుంది. అదేవిధంగా ఆ ఓపెనర్లు అంటే అజింక్య రహానేకి ఓపెనర్లుగా ఎవరు అంటే అజింక్య రహానేతో పాటు ఓపెనర్గా ఫిన్నల్ అనే మ్యాక్సిమం వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. కానీ ఇక్కడ అజింక్య రహానే ఫస్ట్ మ్యాచ్లో పర్వాలేదు అనిపించినప్పటికి కూడా చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్లో అనుకుంటే కొంత పర్వాలేదు అనిపించినప్పటికి కూడా ఆ తర్వాత మాత్రం ఫెయిల్ అవడం అనేది జట్టు విజయావకాశాల మీద బాగా పడింది. అలాగే ఫిన్నెలెన్ కీలకమైనటువంటి సమయంలో అతను వికెట్ పడటం అనేది ఇక్కడ కేకేఆర్కి చాలా వరకు కూడా మైనస్ అవుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ అంటే ముఖ్యంగా మిడిల్ ఆర్డర్కి సంబంధించి అటు సహకారం కేకేఆర్లో సరైనటువంటి సహకారం అనేది లభించడం లేదు అనేటువంటి విమర్శలు కూడా కొంత ఉన్నాయి. ముఖ్యంగా అంకురిష్ రఘువంశీ కానీ అదేవిధంగా వాళ్ళు భారీ ధర పెట్టి కొనుగోలు చేసినటువంటి క్రికెటర్ ఎవరైతే ఉన్నారో క్యామరూన్ గ్రీన్ కానీ వీళ్ళ నుంచి సరైనటువంటి సహకారం లేదు. అదేవిధంగా వాళ్ళు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి వైస్ కెప్టెన్ రింకు సింగ్ నుంచి కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకారం లేదు. అయితే వీళ్ళందరూ ఈరోజు జట్లో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కానీ వీళ్ళు ఎంతవరకు రాణిస్తారనే దాని మీదనే కేకేఆర్ విజయావకాశాలు అయితే ఆధారపడి ఉంటాయి బ్యాటింగ్కి సంబంధించి. అలాగే ఇక్కడ రమణ్ దీప్ సింగ్ కేకేఆర్ కీలకంగా భావించేటువంటి రమణ్ దీప్ సింగ్ నుంచి వాళ్ళు భారీ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ రమణ్ దీప్ సింగ్ మాత్రం ఆశించినటువంటి స్థాయిలో ఆడటం లేదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అతని స్థానంలో మనీష్ పాండేని తీసుకుంటే మాత్రం కొంత మనీష్ పాండే పరుగులు చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయరు, అదేవిధంగా కీలక సమయాల్లో నిలబడగలిగేటువంటి ప్లేయర్, కనీసం అంటే 40-50 పరుగులైనా చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ మనీష్ పాండే. కాబట్టి మనీష్ పాండేని కనుక ఈరోజు కేకేఆర్ కనుక ఫైనల్గా తీసుకుంటే మాత్రం అది చాలా వరకు అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే
ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది సునీల్ నారాయణ గురించి. ఇప్పుడు మొన్న సునీల్ నారాయణ కాసేపు ఉంటే ఒక 2-3 ఓవర్లు కనుక అతను బ్యాటింగ్ చేసి ఉంటే ఖచ్చితంగా కేకేఆర్ మంచి విజయం సాధించుండేది ఎస్ఆర్హెచ్ మీద. కానీ ఇక్కడ సునీల్ నారాయణని ఫస్ట్ ఓవర్స్లో సరిగా యూజ్ చేసుకోవడం లేదు అనేటువంటి విమర్శలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. అంటే ఓపెనింగ్కి పంపించడమే మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేది కూడా ఇప్పుడు ఫ్యాన్స్లో ఉన్నటువంటి కామెంట్. కాబట్టి ఇక్కడ సునీల్ నారాయణ కనుక ఏదైనా కొన్ని 2-3 వికెట్లు పడినప్పుడైనా సరే ముందు పంపించుకోగలిగితే అతను ఏదైతే కీలకమైనటువంటి సమయాల్లో పరుగులు చేయగలిగేటువంటి క్యాపబిలిటీ, అదేవిధంగా 6 హిట్టింగ్ క్యాపబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అతను కేకేఆర్కి బలం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా అంకుల్ రాయ్ ఇతను కూడా కొంత అంటే బ్యాటింగ్ పరంగా ఎంతో కొంత ప్రభావం చూపించగలిగేటువంటి ప్లేయర్ కాబట్టి ఇతనికి కూడా ఈరోజు అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒపీనియన్ కూడా వినపడుతుంది. ఇక బౌలింగ్కి సంబంధించి వైభవ్ అరోరాని ఈరోజు మ్యాచ్లో పక్కన పెట్టి నవదీప్ సైనీని కనుక తీసుకోగలిగితే మాత్రం అది ఎంతో కొంత కేకేఆర్కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్సే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా వరుణ్ చక్రవర్తి ఫామ్లోకి రావాల్సినటువంటి అవసరం కేకేఆర్కి చాలా ఉంది. ఎందుకు అని అంటే అతని ఫామ్ కారణంగానే వాళ్ళు చాలా వరకు కూడా బౌలింగ్ విభాగంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అనేది అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కీలకమైనటువంటి సమయాల్లో పరుగులు ఇచ్చేయడం, వికెట్లు తీయలేకపోవడం ఇదంతా కూడా అది మైనస్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ముజర్బానీకి సంబంధించి ఓకే అతని బౌలింగ్ పర్వాలేదు, అతనికి సంబంధించి మనం పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే అతని క్యాపబిలిటీ కానీ అతని టాలెంట్కి తగ్గ అతను బౌలింగ్ చేస్తున్నాడు. ఇక కార్తిక్ త్యాగి బౌలింగ్ కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే కార్తిక్ త్యాగి ప్లేస్లో కొంత అంటే లేదంటే వైభవ్ అరోరాని ఉమ్రాన్ మాలిక్ని కానీ వీళ్ళని కనుక కార్తిక్ త్యాగి ప్లేస్కి వచ్చేసరికి ఒకవేళ వీళ్ళు మార్చుకోగలిగితే వైభవ్ అరోరాని లేదా కార్తిక్ త్యాగి ప్లేస్లోని వీళ్ళు కొంత రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనపడుతుంది. అదేవిధంగా ఈరోజు మ్యాచ్కి సంబంధించి అంటే పంజాబ్కి సంబంధించి చూసుకుందాం ఒకసారి. అయితే ఇక్కడ నాకు కేకేఆర్తో కంపేర్ చేస్తే పంజాబే బలంగా కనపడుతుందని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. అయితే ఇక్కడ పంజాబ్ బ్యాటింగ్కి సంబంధించి కీలకంగా ఉంది, కానీ ఇక్కడ టాప్ ఆర్డర్కి సంబంధించి కొంత సహకారం లేదు అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. భారం మొత్తం కూడా మిడిల్ ఆర్డర్ మీద పడుతుంది అనేది కూడా కొంత ఉన్నటువంటి విమర్శ. అయితే మొన్న మ్యాచ్లో ఓపెనర్లు పర్వాలేదు అనిపించారు. ముఖ్యంగా ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ షారియా ఈరోజు జట్లో ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఓపెనింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది వీళ్ళిద్దరికి. సో అయితే ఇక్కడ కోపర్ కాలనీ కనుక ఓపెనింగ్కో లేదా అటు ఇటు కనుక మార్చగలిగితే కొంత ఏదైనా రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అలాగే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, ఇక నెహాల్ వదీరా. శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లోకి రావటం, మొన్న హాఫ్ సెంచరీ చేశాడు, అది చాలా వరకు కూడా కలిసి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ నెహాల్ వదీరాకి సంబంధించి కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అతను కూడా ఫామ్లోకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే శశాంక్ సింగ్ ఫామ్లోకి రావాలి. మార్కస్ స్టోయినిస్ని వికెట్లు పడుతున్నప్పుడు పంజాబ్ ముందుకు వాడుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది కాబట్టి అతన్ని వాడుకోవాలి. అదేవిధంగా అవసరమైతే అతను కొత్త బంతి కూడా ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే మార్కో ఎన్సేన్ అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. బార్లెట్ కూడా పర్వాలేదు. ఇక విజయ్ కుమార్ వైశాఖ్ ఫామ్ గురించే కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. కాబట్టి ఇతని విషయంలో ఏం చేస్తుంది పంజాబ్ అనేది చూడాలి. ఇక హర్షదీప్ సింగ్ పరుగులు ఎక్కువ ఇచ్చేయడం, ఎక్స్ట్రాస్ ఎక్కువ ఇవ్వడం అనేది పంజాబ్కి చాలా వరకు కూడా మైనస్ అవుతుంది. ఇక యుజ్వేందర్ చాహల్ అయితే ఈరోజు ఖచ్చితంగా కేకేఆర్కి దాన్ని ఏమంటారు మనం సలార్ దేవరత అనుకుంటాం కదా, యుజ్వేందర్ చాహల్ అయితే పంజాబ్ తరఫున దేవరత అయ్యేటువంటి ఛాన్స్ అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఆ పిచ్ కండిషన్ అతనికి చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా అయితే టాస్ గెలిచి పంజాబ్ కనుక ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నానంటే మాత్రం మ్యాచ్ పంజాబ్ది అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే పంజాబ్కు మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది, టాప్ ఆర్డర్ బలంగా ఉంది. బౌలింగ్ పరంగా చూసుకుంటే రెండు జట్లలో కూడా పంజాబే బలంగా కనపడుతుంది. కాబట్టి పంజాబ్కి గెలుపు అవకాశాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఇక మనం అంటే డైలీ ఫ్యాంటసీ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే రెండు జట్లలో బాగా ఆడే 11 మంది ప్లేయర్స్ ఎవరు అనే దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే నాకు రెండు జట్లలో బాగా ఆడే ప్లేయర్స్ అయితే అంటే కేకేఆర్కి సంబంధించి ఫిన్నెలెన్, అలాగే అంకురిష్ రఘువంశీ, అలాగే తర్వాత మనీష్ పాండే ఈరోజు జట్లోకి వస్తే మాత్రం మనీష్ పాండే మంచి ఇంపాక్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే సునీల్ నారాయణ్, అలాగే నవదీప్ సైని లేదంటే కనుక ముజర్బానీ, వీళ్ళు ఈరోజు కేకేఆర్కి కీలకమయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ పంజాబ్ విషయానికి వస్తే మాత్రం ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ షారియా, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్, అలాగే మార్కస్ స్టోయినిస్, మార్కో ఎన్సేన్, అలాగే యుజ్వేందర్ చాహల్, వీళ్ళు ఈ రెండు జట్లలో కూడా కీలకమైనటువంటి ప్లేయర్స్. వీళ్ళ మధ్యనే మ్యాచ్ విజయ అవకాశాలు అనేది దాదాపుగా డిపెండ్ అయి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ మనం డైలీ మాట్లాడుకునేటువంటి ఒక టాపిక్ ఏంటి అని అంటే సలార్ ఎవరు, దేవరత ఎవరు, రెండు జట్లకి సంబంధించి.
ఈరోజు కేకేఆర్కి సంబంధించి కనుక సలార్ ఫిన్ అలెన్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే స్పష్టంగా ఉంది. ఇక బౌలింగ్లో ముజర్బానీ వాళ్ళకి దేవరత అయ్యేటువంటి ఛాన్స్ ఉంది.